మంచివాడో చెప్పండి. తండ్రి ఎంత మంచివాడో కుమారుడు అంతకన్నా మంచివాడు. ఎస్, ఆయన ప్రేమించాడు, ఈయన ప్రాణం ఇచ్చాడు. నువ్వెంత ప్రేమిస్తుంటే నాయనా నేను నా ప్రాణాన్నే వదిలేస్తాను, నా ఆఖరి రక్త బొట్టు వరకు ప్రక్షాళన కోసం, పాప ప్రక్షాళన కోసం ప్రోక్షిస్తాను తండ్రి అన్నాడు. తండ్రికి మాట ఇచ్చాడు, భూమి మీదకి వచ్చాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడండి. ఎవరండి ప్రేమించేవాళ్ళు? ఎవరండి మనల్ని ఎంతగా ప్రేమించేది? శుద్ధీకరణ, పాప శుద్ధీకరణ జరగాలి. జరగకపోతే నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు. ఆదికాండం చూడండి, త్వరగా రెండు వచనాలు చూపిస్తాను. ఆదికాండం 22వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయము 13వ వచనం చదవండి ప్రియులరా. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములకు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొటేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అది అండర్లైన్ చేసుకోవాలి. తన కుమారునికి మారుగా, తన కుమారునికి ప్రతినిధిగా, ప్రతిగా